సో మనం పీతలు క్లీన్ చేసుకోవడం చూసాం కదా, ఆ పీతల్ని లైట్గా సింపుల్గా ఫ్రై చేసుకోవడం కూడా చూద్దాం. ఓకే వ్యూయర్స్, కొత్తగా ఎవరైనా పీతలు ట్రై చేస్తే వాళ్ళు సింపుల్గా చాలా చాలా ఈజీ మెథడ్లో ఫ్రై ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో దీనికి పెద్దగా కావాల్సిన పదార్థాలు ఏం లేవు. మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని గోరువెచ్చిన నీళ్ళలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇలా ఉంచాను నేను. ఒక 10 to 15 మినిట్స్ సరిపోతుంది. గోరువెచ్చని నీళ్ళు, మరీ ఎక్కువగా వేడి అవసరం లేదు. అంటే ఇంకొంచెం ఫైన్ క్లీనింగ్ పర్పస్ కోసమే. సో అలా వేసాను. కళాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాం. చాప్ చేసుకున్న ఆనియన్స్ చూద్దాం. చాప్ చేసుకుందాం వీటికి. సో చూడండి ఎలా కచ్చాబచ్చా దంచుకుని కాదు, అదే మిక్సీ పట్టుకున్న ఆనియన్, సారీ గార్లిక్ అండ్ జింజర్ అండ్ కొరియాండర్, ధనియా కొరియాండర్ సీడ్స్. సో ఈ 3 ఐటమ్స్ సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందనుకోండి, ధనియాల పొడి వేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ క్రాబ్స్కి కొద్దిగా క్రిస్పీనెస్ రావటం కోసం నేనైతే ఇలా తయారు చేసుకున్నాను. చూడండి, నేను ఆనియన్స్ వేసుకున్నాను. సో లైట్గా ఉన్న రైస్ బ్రాండ్ ఆయిల్ నేను యూజ్ చేస్తున్నాను. ఇది చూసారా, వెస్ట్రన్ ప్రొడక్ట్ వాళ్ళది, వెస్ట్రన్. ఓకే, ఇది చాలా లైట్ ఆయిల్. ఇది అసలు చేతుకులు కూడా అంటుకోదు. చూడండి ఇలా ఉందా. ఇది ఆనియన్ తడి బేసిక్గా, చాలా లైట్గా ఉంటుంది. ఇది జిడ్డు లేకుండా సూపర్ ఉంది ఆయిల్. సో రైస్ బ్రాండ్ ఆయిల్. సో దీని గురించి నేను మరొకసారి చెప్తాను, కానీ ఇది వెస్టేజ్ ప్రొడక్ట్స్లో దొరుకుతుంది. సో ఆ ఆయిల్ యూజ్ చేసుకుంటే ఏంటంటే కాస్త నాన్ వెజ్ ఐటమ్స్ తయారు చేసుకున్నప్పుడు కాస్త కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే నాన్ వెజ్ అనగానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో చూసారా, వెస్టేజ్ ప్రొడక్ట్స్లో ఉన్న రైస్ బ్రాండ్ ఆయిల్ నేను స్పెసిఫిక్గా నాన్ వెజ్కి అయితే ఇంకొంచెం మంచిగా ఉంటుందని వాడుతున్నాను. సో ఇది చూడండి, ఆనియన్స్ కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు ఒక 3-4 స్పూన్లు పడుతుంది, ఎందుకంటే ఇందులో వేరే మసాలా మనం వాడట్లేదు. సో 3-4 టేబుల్ స్పూన్లు ఖచ్చితంగా పడుతుంది. సో 2 టేబుల్ స్పూన్స్ వేస్తాం, ఇంకో 2 టేబుల్ స్పూన్స్. చిన్న అల్లం ముక్క, 1 వెల్లుల్లి సరిపోతుంది, ఒక 4 పీతలకి. అండ్ ధనియాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ రెడీగా ఉంది, ధనియా పౌడర్ ఉంది అన్న వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. చెప్తున్నాను కదా, ఇలా ఉంటే కొద్దిగా కచ్చాబచ్చా ఉంటే రైస్లో కాస్త, అంటే మరీ వేపుడు కదా, పీతల వేపుడు ఇది రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఇది పచ్చిపోయి వేగాలి, లేదంటే తర్వాత పీత వేసిన తర్వాత వేగాలనుకుంటా అండ్ మీన్స్, ఎందుకంటే దానిలో తడి ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్. ఇదే పులుసు పెట్టుకోవాలన్నా, ఇది చేసుకోవాలన్నా, టమాటో, చింతపండు అలాంటివి ఈ టైంలో యాడ్ చేసేసుకొని మరుగుతున్నప్పుడు పీతలు వేసుకుంటే సరిపడుతుంది. నేను చెప్పాను కదా, మా బాబుకి పెట్టడం కోసం నేను తయారు చేస్తున్నాను. సో పులుసు, ఇగురు అలాంటివి అయితే కొంచెం కష్టం. ఫ్రై అయితే కాస్త ఈజీగా వాళ్ళకి ఫీడ్ చేయొచ్చని. సో మంచిగా ఇది వేగింది, పీతలు యాడ్ చేస్తున్నాను నేను ఈ టైంలో. సో పీతలు యాడ్ చేసాం. సో పీతలు చాలా సాఫ్ట్ అండి, అట్లలో ఉన్న సెల్ అంతా మనం తీసాం కాబట్టి ఈ పేస్ట్ దానికి అప్లై అయ్యి ఉప్పు కారం పడితే సరిపోతుంది. దట్స్ ఇట్.
అంతకు మించి ఇందులో పెద్ద కష్టమేం లేదు. ఒక ఆలూ ఫ్రై చేసుకున్నంత ఈజీ ఖచ్చితంగా చెప్పాలంటే. సో చూడండి, నేను సాల్ట్ వేస్తున్నాను. ఎందుకు స్పూన్తో వేయట్లేదంటే స్ప్రెడ్ చేయడం అవ్వదు, అన్నిటికీ పట్టాలి కదా. సో నేను ఒక 2 టేబుల్ స్పూన్ నియర్లీ వేసాను. మూత పెడుతున్నాను. సో ఒక 10 to 15 మినిట్స్ అయితే కారప్పొడి వేసుకొని దించేసుకుందాం. సో చూసారా ఎలా వాటర్ వచ్చేసిందో పీతల్లోంచి, మంచిగా చూడండి ఉడుకుతున్నాయి. వావ్. సో ఇంకొక 10 to 15 మినిట్స్ ఉడికిపోతే సరిపోతుంది. సో ఫైనల్ స్టేజ్కి ఇది వచ్చినట్టే. సో ఈ వాటర్ బాగా దగ్గరకు అయిపోయింది కదా. అది బాగా తిరగట్లేదు. సో నేను ఫోర్క్ యూజ్ చేసుకుంటున్నాను. మంచిగా వావ్, చూసారా ఇలా అంటే ఫోర్క్ దిగిపోతుంది. దట్ మీన్స్ ఇది ఎంత మంచిగా కుక్ అయిందో. ఈ టైంలో కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. మళ్ళీ ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద పెట్టుకున్నాం. మంచి టేస్ట్ ఇచ్చే గరం గరం పీతల వేపుడు, క్రాబ్ ఫ్రై. సూపర్గా. క్రాబ్స్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం వదిలిపెట్టదండి. ఎవరికైనా మీరు చేసి పెడితే ఖచ్చితంగా గుడ్ మార్క్స్ వేస్తారు. ప్లెయిన్ కారపొడి, మసాలా కారపొడి కాదు, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నేను యాడ్ చేస్తాను. ఇంకా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కారం కాస్త పట్టే వరకు వేయించుకున్నాం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారా, దీనిలో మనం ఎటువంటి స్పైసీస్ వాడలేదు. సో ధనియాలు, వెల్లుల్లి, అల్లం తప్ప ఏమీ వాడలేదు. సో గ్రేవీ కోసం ఆనియన్ అంతే. పీతల మసాలా ఫ్రై అనుకుంటే ఇందులో ఎటువంటి స్పైసీస్ లేవు. ఆయిల్ కూడా జస్ట్ 2-3 టేబుల్ స్పూన్స్ మాత్రమే, 2 లేక 3. అది కూడా నేను లైట్ ఆయిల్ యూజ్ చేశాను. ఇందులో ఉన్న వాటర్ అండ్ ఫ్యాటే వీటికి సరిపోతుంది. ప్రాన్స్ కూడా అంతేనండి, పెద్దగా ఆయిల్ అక్కర్లేదు. సో ఎక్కువ మంది సీ ఫుడ్ లైక్ చేయడానికి గల కారణం కూడా అదే. నేను కొద్దిగా వాటిలో ఆయిల్ తక్కువ వేసుకున్నా వాటి టేస్ట్ వాటికి వస్తుంది. సో అబ్జర్వ్ చేశారా, వాటి కలర్ మంచిగా చేంజ్ అయింది కదా. ఒక 2 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. మూత పెట్టేసుకొని తర్వాత సర్వ్ చేసేసుకుందాం. చూసారా ఎలాంటి సౌండ్ వస్తుందో. సో తడి లేదు అని సింబాలిక్. దట్స్ ఇట్. చిన్న విషయమే. చక్కగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంత సింపుల్ అండి. చక్కగా క్లీన్ చేసి తెచ్చుకున్న పీతలు అయితే హ్యాపీయే. బట్ కాకపోతే అవి కొద్దిగా ఫ్రెష్ తెచ్చుకుంటే అదో సాటిస్ఫాక్షన్. లైవ్ తెచ్చుకుంటే లైవ్ ఫిష్ తిన్నా, కోడి మనం కట్ చేసుకొని తిన్నా అదొక హ్యాపీ కదా. సో మంచి ఫుడ్ అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే. సో మంచిగా బతికున్న పీతలు దొరికితే క్లీన్ చేయించుకొని తెచ్చుకున్నా, లేదు కొద్దిగా కష్టమైనా మనం ఇంట్లో క్లీన్ చేసుకున్నా. సో క్రాబ్స్ మాత్రం మిస్ అవ్వద్దు.
సూపర్ డూపర్. పీతా నువ్వు సిద్ధమా? సో మనం రెడీ, అది కూడా రెడీ. ఫ్లష్ ఎంత బాగా వస్తుందో. సీ లైక్ దిస్ వన్. ఎస్, చికెన్ లానే ఉంది, వేడివేడిగా ఉంది. కానీ ఇంకా సింపుల్గా చూపిస్తున్నా. ఇలా పట్టుకొని హ్యాపీగా ఇలా తీసేసి పిల్లలకి తినిపించవచ్చు. నాకు కూడా తెలియదు. ఎప్పుడు ఇంత టేస్టీ రొయ్యలు ఎప్పుడు తినలేదు. చూడండి ఎలా ఉందో, చక్కగా వచ్చేస్తుంది కదా. ఏం చేస్తామంటే కొద్దిగా ఓపిక్గా వాళ్ళకి మనం ఇలా పెట్టుకుంటే సూపర్ వేడివేడిగా. సో జంక్ ఫుడ్స్ ఇస్తే పిల్లలు ఎవరైనా కాస్త చబ్బీగా కనబడతారు, కానీ మంచిగా న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తే హెల్దీగా ఉంటారు. చబ్బీకి హెల్దీనెస్కి చాలా తేడా ఉంటుంది, అది కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. చిన్న దానిపైన చిన్న వైట్ లేయర్ ఉన్న ఓకే వ్యూయర్స్, మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. పిల్లలకి మంచిగా పీతలు వండి పెట్టండి.